డిజర్ట్ వారియర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ కింద వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టైల్ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే 7th సెంచరీ అరేబియా బ్యాక్డ్రాప్లో నడుస్తూ ఉంటుంది. ఒక క్రూయల్ కింగ్ నుండి ఎస్కేప్ అయిన ప్రిన్సెస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక మిస్టీరియస్ వారియర్ అండ్ కొంతమంది రెబల్స్ కలిసి ఆ కింగ్డమ్ మీద ఎలా ఫైట్ చేస్తారు అనేది మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇంకా సినిమా స్టార్టింగ్ యాక్చువల్గా డీసెంట్గానే ఉంటుంది. డెజర్ట్ లొకేషన్స్, కాస్ట్యూమ్స్, వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అన్నీ చూస్తే ఒక గ్రాండ్ హిస్టారికల్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగే వస్తుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా బాగానే ఉంటాయి. స్క్రీన్ ప్లే కూడా ఎక్కువ బోర్ కొట్టకుండా స్మూత్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో వారియర్ ఎపిసోడ్స్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా గ్రాఫ్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంటుంది. స్టోరీ అయితే ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం కాదు. అన్నెసెసరీ సీన్స్ ఎక్కువైపోతాయి. క్యారెక్టర్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఉన్న ఫీల్ కూడా ఆడియన్స్కి రీచ్ అవ్వదు. మూవీ లెంత్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో క్రియేట్ చేసిన ఇంట్రెస్ట్ని సెకండ్ హాఫ్లో మొత్తం స్పాయిల్ చేస్తారు. ఈ మూవీకి బిగ్గెస్ట్ డిసప్పాయింట్ ఏంటంటే అది క్లైమాక్స్ వార్ ఎపిసోడే. మూవీ మొత్తం బిల్డప్ ఇచ్చిన ఫైనల్ బ్యాటిల్ని చూసి షాక్ అవుతాం. వార్ స్కేల్ చాలా చిన్నగా అనిపిస్తుంది. కెమెరా యాంగిల్స్తో గ్రాండ్గా చూపించడానికి ట్రై చేశారు కానీ యాక్చువల్గా యాక్షన్లో క్లారిటీ అనేది ఉండదు. ఎవరితో ఫైట్ చేస్తున్నాడు కూడా అర్థం కాదు. సీజీ షాట్స్ కూడా కన్విన్సింగ్గా అనిపించవు. ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న సినిమా క్లైమాక్స్ ఇలా ఉండడం అంటే చాలా డిసప్పాయింట్ అనిపించింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇంపాక్ట్ అనేది అస్సలు రాదు. ఇంకా ఎమోషన్ అనే పాయింట్కి వస్తే సినిమా బిగ్గెస్ట్ వీక్నెస్ ఇదే. క్యారెక్టర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కింగ్డమ్ డేంజర్లో ఉంటుంది, సాక్రిఫైసెస్ ఉంటాయి, కానీ ఆడియన్స్కి ఎమోషన్ కనెక్ట్ అనేది క్రియేట్ అవ్వదు. కానీ మనకి ఎమోషనల్గా ఎక్కడ కనెక్ట్ అవ్వదు. హీరో పైన కానీ, ప్రిన్సెస్ పైన కానీ, మిగతా క్యారెక్టర్స్ పైన కానీ స్ట్రాంగ్ అటాచ్మెంట్ డెవలప్ అవ్వదు. అందుకే ఎమోషనల్ సీన్స్ వచ్చినా కూడా ఇంపాక్ట్ ఉండదు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే యాంటోనీ మైక్ తన రోల్ని సిన్సియర్గా పెర్ఫామ్ చేశాడు. యాక్షన్ సీన్స్లో స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంటుంది, కానీ వీక్ రైటింగ్ వల్ల తన క్యారెక్టర్ ఫుల్గా ఎలివేట్ అవ్వలేదు. బెన్ కింగ్స్లే యూజువల్గానే క్లాస్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. విలన్ రోల్కి ఇంకొంచెం స్క్రీన్ ప్రెసెన్స్ తీసుకొచ్చాడు. సపోర్టింగ్ కాస్ట్ వాళ్ళందరూ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంత ఇంపాక్ట్ఫుల్గా ఏమి అనిపించలేదు. ఏదో ఓకే నార్మల్గా అనిపించింది అంతే. ఇంకా సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. డెజర్ట్ విజువల్స్ చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. వైట్ షాట్స్, డ్రోన్ షాట్స్, ల్యాండ్స్కేప్ ఫ్రేమ్స్ చాలా రిచ్గా ఉంటాయి. కలర్ గ్రేడింగ్ కూడా హిస్టారికల్ ఫీల్ని బాగా క్యారీ చేసింది. విజువల్స్ కోసం మాత్రం సినిమాని అప్రిషియేట్ చేయాలి. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ విజువల్ స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి స్టోరీ నరేషన్ ని నెగ్లెక్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. స్టోరీ ఎంగేజింగ్ గా చెప్పలేకపోయాడు. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల చాలా వీక్ గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ యానిమల్స్ అండ్ లాంచ్ బ్యాటిల్ షాట్స్ లో గ్రాఫిక్స్ అనేవి చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. ఈ బడ్జెట్ మూవీ నుండి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీ అయితే ఇది కాదు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అంతకేం వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అనేది బాగుంది కానీ వీక్ స్క్రీన్ ప్లే, ఎమోషన్ లేకపోవడం, స్లో నరేషన్, డిసప్పాయింటింగ్ క్లైమాక్స్, వీక్ విఎఫ్ఎక్స్ వల్ల నాకైతే అంతకేం వర్కౌట్ అవ్వలేదు. విజువల్స్ కోసం మాత్రమే చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు, అంతమించి ఇంకేం లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకొని మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.